own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి వర్షం నీరు లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వర్షం నీరు అసెంబ్లీలోకి రావడం వెనుక భారీ కుట్ర ఉందంటూ సాక్షాత్తు స్పీకర్ కోడెల అనుమానం వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసెంబ్లీ నిర్మాణ లోపాల కారణంగానే వర్షం నీరు లోపలికి వచ్చిందంటూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. అయితే ఈ లీకేజీ కుట్ర బట్టబయలు అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ఉన్న ఓ సిబ్బంది అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని, అతనే పైపు కోసేసుంటాడంటూ ప్రభుత్వం మరో పిట్టకథను తెరపైకి తీసుకొచ్చింది. ఒకవేళ పైపు కోయడం వల్లే వాటర్ లీకేజ్ అయితే మీడియాను, ప్రతిపక్షాన్ని ఎందుకు అసెంబ్లీలోకి పంపలేదు? లోపలికి పంపితే అసెంబ్లీలో జరిగిన కుంభకోణం బట్టబయలవుతుందనా, లేక అంతర్జాతీయ అమరావతికి తూట్లు పడతాయనా? అసెంబ్లీలో జరిగిన కుట్రను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ నాటకం ఆడుతుంది అంటున్నారు ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.